హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్ ల్యాబ్ గేమింగ్. ఈరోజైతే మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో వచ్చేసినాం. అది వచ్చేసి ఏంటంటే బ్లేడ్ బస్ట్ పార్ట్ 2. చాలా రోజులు ఏం గేమ్ ఆడకుండా అయితే ఇలా ఒక కొత్త గేమ్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మన దగ్గర బ్లేడ్స్ ఉన్నాయి కదా. ఈ బ్లేడ్స్లో ఇప్పుడు మనము ఒక బ్యాటిల్ చేస్తున్నాం. అదేంటంటే కొత్తగా ఈ బ్లేడ్ అయితే ఒక స్కాన్ చేసినాం. నేనైతే ఇప్పుడు బ్యాటరీలోకి తీస్తున్నా. ఇప్పుడైతే మ్యాచ్ స్టార్ట్ అయింది. దేంతోనంటే జూమ్లియన్ జోకర్ అయితే ఇప్పుడు దీంతోనైతే పెద్ద మ్యాచ్ ఆడుతున్నాం. ఇంకొంత మన ఫేవరెట్ లిస్ట్లో ఫస్ట్ పెట్టేసిన దీన్ని లోడ్ చేస్తున్నా గట్టి అని. ఇప్పుడైతే ఫుల్ స్పీడ్లో పోయింది బ్లేడ్. అటాక్ చేయాలంటే మనము కొట్టి మంచిగా తాకింది. ఓకే, స్టామినా పెంచుకోవాలి మనం. అంతే, మనకి వచ్చినంత స్టామినా పెంచుకొని మిగతా స్టామినా పెంచుకుంటే చాలు. ఇందాక మనం దాంట్లో ఇప్పుడైతే పర్ఫెక్ట్ చేసారు, లేకపోతే పర్ఫెక్ట్ బస్ట్ కాలే. ఒక్క రౌండ్ విన్ అయినామంటే ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి. ఈ సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. లాంచింగ్ యాంగిల్ని స్ట్రేట్ పెడితే స్ట్రేట్ కూడా అటాక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బట్ సైడ్కి పెడితే చెప్పాలి, స్ట్రేట్ పెడితే అటాక్ అవుతుంది స్టార్టింగ్లోనే. ఇప్పుడైతే ఫస్ట్ అటాక్ దాందే 2 మిస్ అయినాయి. ఎంత అటాక్ చేస్తుందో. సగం పవర్ పోయింది. స్టామినా పెంచుకుంటే ఇక డైరెక్ట్ ఒక స్టామినా పెరుగుతుంది, ఫుల్ పెరుగుతుంది. ఓకే, డిఫెన్స్ వాడుతుంది అది. స్టామినా పెంచుకో. అటాక్ అనవసరంగా నాతో పెట్టుకుంది. పర్ఫెక్ట్ స్టామినా వద్దు, అటాక్ వద్దు. ఇప్పుడు ఒక రౌండ్ అది గెలిచింది, ఒక రౌండ్ నేను గెలిచిన. ఇది ఈక్వల్ అయింది ఈ మ్యాచ్ అయితే. నెక్స్ట్ ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి, అలా నేను గెలిస్తే చాలు. నా హెచ్పి ఓకే ఫుల్ పవర్తో వచ్చింది. పర్ఫెక్ట్ లాంచ్ 2 బ్లాక్ చేసిన. నాకు పైన ఏం అటాక్ లేదు. చూసినావా, అట్లుంటే మేము అంతా. ఈ స్టామినాతో ఫుల్ పెంచుకోవచ్చు మనం. మన స్టామినా అయితే ఫుల్ ఉంది. దాన్ని ఇప్పుడు అటాక్ చేసేది మాత్రం పెట్టుకుంటావా, నీ పని చేస్తావు. ఒక్కటంటే ఒక్కటి. స్టామినా పెంచుకుంటున్నా. ఇప్పుడైతే నాకు స్టామినా పెరిగితే చాలు, నన్ను ఈజీ అటాక్ చేయదు. నా స్టామినా అటాక్ తీసుకుంటున్నది. 2 బ్లాక్ చేసిన, అస్సలు అటాక్ చేయలేదు నా పైన. దాని స్టామినా అయితే ఫుల్ తగ్గించేసినాం. కానీ ఫుల్ పవర్తోని డ్యామేజ్. ఓకే, ఈ రౌండ్లో ఇద్దరం ఓడిపోయేటట్టున్నాం. చెప్పలే 2 ఓడిపోయినాయి. ఇప్పుడు అయ్యేదే లాస్ట్. వీళ్ళు ఎవరు గెలిచి చాలా విన్ అవుతారు. ఇప్పుడు చూడాలి, నేను గెలుస్తానా అది గెలుస్తుంది. నేను డ్రా చేసిన కావాలని, లేకపోతే ఇప్పుడు నేనైనా గెలుస్తుంది, లేకపోతే అదైనా గెలుస్తుంది. సెకండ్ రౌండ్లో థర్డ్ రౌండ్ ఎవరు గెలిచి వాళ్ళే విన్ అవుతారు. ఇప్పుడు ఓకే, స్టామినా ఎంత తొందరగా బ్లాక్ చేసిన అంత లేదు. 50% అటాక్ నేను ఎక్కువ ఇస్తాను, నాకే తక్కువైంది.
25% అంట దానికి. ఇప్పుడు ఆ డిఫెన్స్, నేను స్టామినా. ఇలా నాకు స్టామినా ఫుల్ పవర్ఫుల్గా ఆడుతున్నాం. ఈసారి ఎవరో ఒకరు ఈజీగా గెలుస్తారు. నేనే గెలుస్తాను అనిపిస్తుంది. అదే ఫుల్ స్టామినా అవుతుంది. స్టామినా ఎంత ఉంది, అటాకింగ్ పవర్ ఉండాలి అంతే. ఇప్పుడు మనకు అటాక్ వచ్చింది. షిట్ 0 వస్తుందండి. ఓకే, స్టామినా అయితే ఇప్పుడు మంచిగా ఉంది. 2 మిస్ అయిపోయినాయి. ఇప్పుడు ఎవరు ఓడిపోయారు? షట్, నేనే ఓడిపోయినా. అది గెలిచింది. ఇది మన పార్ట్ 2 ఎట్లుందో కామెంట్ చేయండి. బాగుంటే ఓకే. నేనైతే ఓడిపోయినా. పార్ట్ 2లో ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినా. ఏం చేయాలి? ఇప్పటికి మనమైతే అన్ని మ్యాచ్లు ఓడిపోయినాం. వెనమ్ డెవలప్స్తో ఓడిపోయినాం. గ్రాఫ్న్ డ్రాగన్ ఫైట్తో ఓడిపోయినాం. నాది ఇన్ఫాల్ట్మెంట్ అంటే ఏందో నాకు తెలుస్తుంది. ఇన్ఫాల్ట్మెంట్ D2 అంటే నాది వేరే ఉన్నట్టుంది. దాన్ని మంచిగా చేస్తే అన్నిటితో గెలవచ్చు. వీళ్ళతో ఏం రాలేదు నాకైతే. అచీవ్మెంట్స్ అంట. అచీవ్మెంట్స్లో ఏమైనా కొత్త పర్ఫెక్ట్ లాంచ్ ఇదే. ఇలా నేను 3 పర్ఫెక్ట్ లాంచ్ చేసినాం ఈ వీడియోస్లో. ఇంకా 3 పర్ఫెక్ట్ లాంచ్ ఉన్నాయి, తర్వాత చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొట్లో వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్. బాయ్ బాయ్.